హలో హలో మైక్ చెకింగ్. హలో మైక్ చెకింగ్. ప్రార్థన చేసుకొని ఈనాటి బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాము. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుని ఎదుట మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామము ఎదుట ఈ సాయంకాల సమయంలో నాయన మీ ప్రియులైన బిడ్డలందరితో కలిసి మీ పరిశుద్ధ గ్రంథమును ధ్యానించి మీ సంకల్పమును తెలుసుకోవటానికి, గ్రహించటానికి మీ బిడ్డలమైన మేమందరము నాయన మీ సన్నిధానములో చేరి ఉండగా తండ్రి, మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. గడిచిన కాలమంతా మీరు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మమ్మలను బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మని సహాయమును మాకు తోడుగా ఉంచి మీ జీవవాక్యమును సరిగా విభజించుకొని బోధించుకొనటానికి మీ కృప చూపించుమని వేడుకుంటూ మీ ప్రియకుమారుడు, లోకరక్షకుడు, ముల్లోకాల అధిపతి అయిన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు వినటానికి, బైబిలు గ్రంథమును ధ్యానించటానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి బైబిల్ తరగతిని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకొనబోతున్న, పరిశీలించబోతున్నటువంటి అంశము బాప్తిస్మము గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మము అంటే ఏమిటి? బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మము ఎలా తీసుకోవాలి? బాప్తిస్మము ఏ నామములో తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవటం వలన కలిగేటువంటి ఉపయోగాలేంటి? వీటన్నిటినీ పరిశుద్ధ గ్రంథ లేఖనముల్లో నుంచి మనం పరిశీలించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రియమైన దేవుని వారలారా, మన క్రైస్తవ జీవితములో బాప్తిసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. బాప్తిసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ బాప్తిస్మము గురించిన పూర్తి వివరణ మనం తెలుసుకొని ఆ బాప్తిస్మము తీసుకొనగలిగితే బాప్తిస్మ యొక్క ఆంతర్యాన్ని గ్రహించిన వారముగా మనం ముందుకు కొనసాగుదాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక బాప్తిసం అంటే ఏంటి అని మనం ఆలోచించగలిగితే, బైబిల్ నేర్చుకుంటున్న మీరందరూ కూడా వరుసగా చెప్పబడుతున్నటువంటి ఈ బైబిల్ పాఠాలను మీ నోట్స్లో రాసుకొని బైబిల్లో అలా ఉన్నదో లేదో పరిశీలించి వాక్య ప్రకారం ఉన్నప్పుడు ఆ వాక్యమును మీరు పాటిస్తూ 10 మందికి బోధించవలసిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక మనం వాడుతున్న బాప్తిస్మము అనేటువంటి పదము తెలుగు పదం కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ బాప్తిస్మము అనేటువంటి ఈ పదము బ్యాప్టిజో అనే గ్రీకు పదము నుంచి ఈ బాప్తిస్మము అనే పదము వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, ఇంతకీ బాప్తిస్మము, బాప్టిజో అనే పదానికి అర్థాలేంటి మనం ఆలోచించగలిగితే, బాప్తిస్మం అనగా ముంచుట, పాతిపెట్టుట,
సమాధి చేయుట అని అర్థములు. ముంచుట, పాతిపెట్టుట, సమాధి చేయుట అని అర్థములు. ఇక డెప్త్ అర్థాన్ని మనం ఆలోచించగలిగితే ఒక్క మాటలో చెప్పాలంటే సమాధి చేయుట. బాప్తిసం అంటే ముంచబడాలి, పాతిపెట్టబడాలి, సమాధి చేయబడాలి అని అర్థం. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనం పరిశీలించగలిగితే బాప్తిజమిచ్చు యోహాను బాప్తిస్మములు ప్రారంభించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం పరిశీలించగలిగితే, అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపాలు ఒప్పుకొని యొర్దానులో అతని చేత బాప్తిస్మములు పొందుతూ వచ్చారు. ప్రియమైన దేవుని వారలారా, అంటే మనం ఇక్కడ పరిశీలించగలిగితే యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు యోదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యొర్దానులో బాప్తిస్మములు యోహాను గారి చేత పొందటం మనం మార్కు సువార్తలో చూడగలుగుతాం. అయితే ఇదే బాప్తిజం ఇచ్చి యోహాను గారు మారు మనసు నిమిత్తమైన ముందస్తు బాప్తిజం ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఈ యోహాను గారు తన మాటల్లో తదనంతరం మరి ఒక బాప్తిస్మము ఉన్నది, దీనికి మించిన బాప్తిస్మము ఉన్నది అని ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనంలో యావని చెప్తున్నాడో మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. 7వ వచనం మనం చూడగలిగితే యోహాను గారు అంటున్నారు, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ప్రియమైన దేవుని వారలారా, అంటే యోహాను గారు ముందస్తుగా ఇస్తున్నటువంటి బాప్తిస్మం ఏదైతే ఉందో అది కేవలము నీళ్లలో మాత్రమే ముందస్తుగా ఇస్తున్న బాప్తిస్మం. కానీ యోహాను గారి తదనంతరం గొప్పవాడైన యేసుక్రీస్తు గారు రాబోతున్నారు. ఆ యేసుక్రీస్తు గారు వచ్చినప్పుడు నీళ్లలో మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడని యోహాను గారు మనకు చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే యేసుక్రీస్తు వారు ఈ బాప్తిస్మమును గురించి మనకు చెప్తూ యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం మనం పరిశీలించగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మనం పరిశీలించగలిగితే, అందుకు యేసు నికోదేముతో అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యేసు ప్రభు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, ఒకడు కొత్తగా జన్మించాలట, క్రొత్తగా జన్మిస్తేనే అతడు దేవుని రాజ్యమును చూస్తాడట, నిశ్చయముగా చెప్పుతున్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని ఒక వ్యక్తి చూడాలి అంటే, దేవుని రాజ్యములో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు గారు మనకు చెప్తున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు క్రొత్తగా జన్మించాలి. అప్పుడు నికోదేమంటాడు, క్రొత్తగా జన్మించటం ఏంటి ప్రభువా, నేను ముసలివాడిని అయిపోయాను, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి మరలా జన్మించాలా?
అని యేసు ప్రభువారిని నికోదేము అడుగుతాడు. చూడు నికోదేము, క్రొత్తగా జన్మించటం అంటే మరలా రెండో మారు తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించటం కాదు, కానీ ఇదిగో క్రొత్తగా జన్మించటం అంటే ఏంటో దాని అర్థం యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నారు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే క్రొత్తగా జన్మించటం అంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అలా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే అతడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడని చెప్తున్నాడు. అదే బాప్తిసం ప్రియమైన దేవుని వారలారా, అదే బాప్తిసం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూడగలిగితే యేసు ప్రభు వారు ఇలా చెప్తున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ రాజ్య సువార్తను ప్రకటించండి. ఎవరైతే ఈ రాజ్య సువార్తను విని నమ్మి బాప్తిసం పొందుతారో, అలా నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు. నమ్మని వారు ఎలాగూ బాప్తిసం పొందరు గనుక నమ్మని వాని సంగతి నేను చూసుకుంటాను, వారి శిక్షలోనికి వెళ్ళిపోతారన్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే యేసుక్రీస్తు వారు మనకేం చెప్తున్నారు బైబిల్లో? బాప్తిస్మము అంటే రక్షింపబడటం. బాప్తిస్మం తీసుకుంటే రక్షింపబడతామని చెబుతున్నాడు. అంటే మనము రక్షింపబడాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఒకనాడు జలప్రళయ కాలములో నోవాహు వాడ ఎవరైతే ఎక్కారో ఆ వాడలోనికి చేరిన వారందరూ కూడా ఆ నీటి మూలముగా నాశనము కాకుండా, ఆ నీటిలో మునిగిపోకుండా, దేవుని ఉగ్రతలో కొట్టుకొని పోకుండా ఆనాడు వాళ్ళు రక్షింపబడ్డారు. ఆనాడు జల ప్రళయము నుండి వారు కాపాడబడటానికి ఆ రోజు వాడ ఒక సాధనముగా, వాడ ఒక రక్షించేటువంటి వస్తువుగా ఆనాడు మనకు కనబడుతుంది. ఆ వాడకు రక్షణ, వాడకు సాదృశ్యంగా నేడు మనం తీసుకుంటున్న బాప్తిస్మము ఉన్నది అని పేతురు గారు తన పత్రికలో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి బైబిల్ మనం చూడగలిగితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు దేవుడు నోవాహుకి చెప్పాడు, ఇదిగో నోవాహు, జలప్రళయం రాబోతుంది, నీవు వాడను నిర్మించు, జంతువులలో పక్షులలో 2 చొప్పున వాడలోనికి చేర్చు, నీవు ప్రకటించు. ఎవరైతే నేను చెప్పిన నా మాట నీ ద్వారా విని రక్షింపబడాలనుకుంటారో వారందరికీ రక్షింపబడే ఏకైక మార్గం ఈ వాడలోనికి చేరుకోవటమే. దేవుడు చెప్పాడు. అలా వాడ నిర్మాణమై సుమారు 100 సంవత్సరములు కాలము గడుస్తుండగా ఆ రోజులలో కూడా ఇదిగో నాశనము కాబోతుంది, నష్టము రాబోతుంది, జలప్రళయం రాబోతుందని ప్రకటిస్తున్నప్పుడు కూడా దేవుడు దీర్ఘశాంతముతో మానవుల రక్షణ కొరకు ఎదురు చూశాడట. ప్రియమైన దేవుని వారలారా, అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
19వ వచనంలో చెప్తున్నాడు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. చెరలో ఉన్న ఆత్మలంటే పాపమనే చెరలో వారు చిక్కుకున్నారు. పాపమనే చెరలో ఉన్నారు. ఏ చెర? పాపమనే చెర, అక్రమమనే చెర, అపరిశుద్ధత అనే చెర. పాపమనే చెరలో వారు ఉన్నప్పుడు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. కొందరు అంటే 8 మంది. 8 మంది ఎలా రక్షింపబడ్డారు? వాడలోనికి చేరుకొనుట ద్వారా రక్షణ వాడెక్కారు. రక్షింపబడటానికి సాధకమైన రక్షణ వాడను ఆ 8 ఎక్కుట వలన వారు రక్షింపబడ్డారు. ప్రియమైన దేవుని వారలారా, వారు రక్షింపబడ్డారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మనం ఆలోచించగలిగితే ఇప్పుడు దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అన్నాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అన్నాడు. అంటే ఆనాడు జలప్రలయము నుండి కాపాడబడాలి అంటే, రక్షింపబడాలి అంటే ఆ రోజు వాడ ఎక్కాలి. ఈరోజు భయంకరమైన నరకాగ్ని గుండ శిక్ష నుండి ప్రతి మానవుడు తప్పింపబడాలి అంటే, రక్షింపబడాలి అంటే ఈరోజు బాప్తిస్మము తీసుకోవాలి అని సంఘ పెద్ద అయినటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే బాప్తిస్మం అనేది రక్షణ యొక్క మెట్టు. బాప్తిస్మము రక్షణ మెట్టు. బాప్తిస్మము తీసుకుంటే రక్షణలోనికి నీవు అడుగు పెడుతున్నట్టు. అదే చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆనాడు వాడ ఎక్కి 8 మంది రక్షింపబడ్డారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మానవుణ్ణి రక్షించుచున్నది అన్నాడు. అంటే ఈరోజు మనము రక్షింపబడాలి అంటే మనకున్న ఏకైక మార్గం యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మము తీసుకోవటమే. అందుకే మార్కు సువార్త 16:16లో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే బాప్తిస్మం పొందితే రక్షణ. అందుకే మన జీవితంలో బాప్తిస్మం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. బాప్తిస్మం అవసరత ఎంతైనా ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రియమైన దేవుని వారలారా, చాలామంది బాప్తిస్మానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. బాప్తిస్మం తీసుకోవటానికి తేదీలు నిర్ణయించుకుంటూ ఉంటారు. బాప్తిస్మం తీసుకోవటానికి ఇదిగో నేను ఉద్యోగం విరమించిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటానని ఒక ఆయన అంటాడు. మరొకతను ఇంట్లో అప్పులన్నీ తీరిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటానంటాడు. నీ అప్పులకు నీ ఉద్యోగాలకు బాప్తిస్మం తీసుకొనకపోవటానికి సంబంధం లేదు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే మానవ జీవితం ఆవిరి లాంటి జీవితం. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, మన కాలం ఎప్పుడు అయిపోతుందో మనకు తెలియదు, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే నేడు అని సమయం ఉండగానే మనము రక్షణలోకి రావాలి. నేడు అని సమయం ఉండగానే మనము బాప్తిస్మం పొందాలి, దేవుని రాజ్యములో అడుగు పెట్టాలి. దేవుని రాజ్యములో అడుగు పెట్టాలి. బాప్తిస్మము, ఈ బాప్తిస్మము గురించి మనం ఆలోచించగలిగితే బాప్తిస్మం అనే కార్యక్రమములో ఏం జరుగుతుంది అని మనం ఆలోచించగలిగితే
రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసులోనికి మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా. అంటే బాప్తీసం పొందిన మనము క్రీస్తు యేసు వారి యొక్క మరణములోనికి బాప్తీసం పొందామట. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు మరణించారు. ఎందుకు మరణించారు? సర్వమానవాళి పాపముల నిమిత్తం. సర్వమానవాళి పాపముల నిమిత్తం ఆయన మరణించారు. మరణించి సమాధిలోనికి వెళ్ళిన యేసుక్రీస్తు గారు 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఇక్కడ బాప్తిస్మము అనే కార్యక్రమంలో జరుగుతున్నది ఏంటంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి. మరణములోనికి బాప్తిస్మం పొందాం. యేసుక్రీస్తు వారు మరణించారు. నీవు బాప్తిస్మం పొందుతున్నావా? నీవు సమాధి చేయబడుతున్నావు. ఎక్కడ సమాధి చేయబడుతున్నావు? క్రీస్తు యేసు వారి యొక్క మరణములోనికి వెళ్ళిపోతున్నావు. క్రీస్తు యేసు వారు మరణించారు. సమాధి చేయబడ్డారా? సమాధి చేయబడ్డారు. 3వ రోజున తిరిగి లేచారా? తిరిగి లేచారు. అలా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన నీవు కూడా మరణించావు, సమాధి చేయబడ్డావు. క్రీస్తు యేసు వారు తిరిగి లేచారు గనుక నీవు కూడా క్రీస్తు వలె తిరిగి లేస్తావు అనుటకు సూచనగా ఉన్నది బాప్తిస్మం. తిరిగి లేస్తావు అనే అర్థాన్ని మనకు తెలియజెబుతుంది బాప్తిస్మం. ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, 4వ వచనం మనం చూడగలిగితే, బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. ఇక్కడేం చెప్తున్నాడంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనము క్రీస్తు ఎలాగైతే మృతులలో నుంచి తిరిగి లేచాడో ఆ సాదృశ్యంగానే ఇదిగో నీటి మూలముగా సమాధి చేయబడిన మనము, నీటి మూలముగా పాతిపెట్టబడిన మనము క్రీస్తు యేసు వలె తిరిగి లేస్తాము అనటానికి సాదృశ్యముగా ఈ బాప్తిస్మము ఉన్నది అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆ క్రిందికి వెళితే 6వ వచనములో, ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండునట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అన్నాడు. మనమికను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమైపోవాలి. బాప్తిసం అనే ఈ కార్యక్రమంలో ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? పాప శరీరం అంటే మన ప్రాచీన స్వభావము. బాప్తిసం పొందకముందు మన మాట చేత కానీ, చూపు చేత కానీ, ప్రవర్తన చేత కానీ, ఆలోచన చేత కానీ దేవునికి విరుద్ధంగా ప్రతి మానవుడు పాపం చేశాడు. అందుకే బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు. ప్రతి మనిషి కూడా ప్రియమైన దేవుని వారలారా పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ఆజ్ఞను మీరిన వాడే.
దేవునికి విరుద్ధముగా ఏదో ఒక చోట ప్రవర్తించి పాపము చేసిన వాడే. అందుకే దేవుడు ఆ పాప శరీరము నిరర్ధకమైపోవాలి, ఆ పాత జీవితము తీసివేయబడాలి, ఆ పాప ప్రాచీన పురుషుడు సమాధి చేయబడాలి. ఇదిగో ఆ పాత మనుష్యుడు చనిపోయి క్రొత్తగా జన్మించాలి అని చెప్పాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. క్రొత్తగా జన్మించాలి అన్నాడు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే మన పాపపు ప్రాచీన స్వభావ జీవితం చచ్చిపోయింది బాప్తిస్మములో, పాతిపెట్టబడింది బాప్తిస్మములో, సమాధి చేయబడింది బాప్తిస్మములో. బ్యాప్టిజో అనే ఈ గ్రీకు పదానికి అర్థం పాతిపెట్టుట, సమాధి చేయుట. ప్రియమైన దేవుని వారలారా, ఏం పాతిపెట్టాలి? ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టాలి, పాపపు జీవితాన్ని పాతిపెట్టాలి, క్రొత్తగా క్రీస్తులో జన్మించాలి, దేవునిలో జన్మించాలి. పరిశుద్ధాత్ముని నూతనత్వంతో మనం క్రొత్తగా జన్మించాలి. అదే బాప్తిస్మములో జరిగేటువంటి ప్రక్రియ. అందుకే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలుసా? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో చెబుతున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. బైబిల్ చూడండి అందరూ. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసువారు కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు వారు పిలిపించారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. సువార్త అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారు మన కోసం భూమి మీదకు వచ్చాడు, మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడ్డాడు, మృతులలో నుంచి మృత్యుంజయుడే 3వ దినమున తిరిగి లేచాడు. ఆ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము కూడా మన పాత జీవితాన్ని సమాధి చేసి సమాధిలోనికి వెళ్ళిపోయి ఆ సమాధిలో నుంచి పరిశుద్ధాత్ముని యొక్క నూతనత్వంతో మనం తిరిగి లేచి నూతన సృష్టిగా, నూతన స్వభావము కలిగిన నవీన పురుషుడుగా మనం జీవించాలన్నది బాప్తిస్మములో సాదృశ్యం మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని వారలారా. అందుకే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ప్రియమైన దేవుని వారలారా, మీరు మారు మనసు పొందరా? మీ పాపాలు క్షమించుకోరా? పాపాలతోనే మరణిస్తారా? పాపాలతో మరణిస్తే పరలోకం మనకు దక్కదు. పాపికి పరలోకము లేదు, పరిశుద్ధులకే పరలోకం. నీవు పరిశుద్ధపరచబడాలి అంటే నీ పాపాలు క్షమింపబడాలి. నీ పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గారికి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు గారు చెప్పారు, బాప్తిసం పొందండి, మీ పాపములు కడిగి వేసుకోండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మీ పాత జీవితాన్ని తీసివేసుకోండి. క్రొత్తగా దేవునిలో, క్రీస్తులో, పరిశుద్ధాత్మలో, బైబిల్ ప్రకారం మీరు జీవించండి అని చెప్పాడు. మీరు మారు మనసు పొందకపోతే ఏమవుతుందో కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము
3వ వచనం మీరు చూడగలిగితే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా నశించిపోతారు, నాశనములోనికి వెళ్ళిపోతారు, భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతారు. మారండి, 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 మారండి. మారు మనసు పొందండి. మీ మనసును మార్చుకోండి. మీ ప్రాచీన పాత పాపపు మనసును తీసివేయండి. మారండి, మారండి. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ నశించిపోతారని చెప్పాడు ప్రియమైన దేవుని వారలారా. మారు మనసు పొందకపోతే మనము నశించిపోతామట, మనము నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతామట. ఎందుకంటే పాపములతోనే చచ్చిపోతే పాపికి, తప్పు చేసిన వారికి శిక్షే కదా. మన భారతదేశ శిక్షాస్మృతి చూడండి. తప్పు చేసిన ప్రతి వాడిని శిక్షిస్తుంది మన చట్టం. హత్య చేసిన ప్రతి వాడిని శిక్షిస్తుంది మన చట్టం. దొంగతనం చేసిన ప్రతి వాడిని శిక్షిస్తుంది మన చట్టం. ఈ ప్రభుత్వాలే తప్పు చేసిన వానిని చట్ట ప్రకారం శిక్షిస్తుంటే, మరి ప్రభువు దేవుడు భూమి మీద తప్పు చేసి పాపములు చేసిన వారిని కూడా శిక్షించటానికి దేవుడు భయంకరమైన నరకాగ్నిగుండం అనే శిక్షను సిద్ధం చేశాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఆ నరకాగ్ని నుంచి తప్పించబడటానికి దేవుడు మానవునికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటో తెలుసా? మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. మీ పాపములను కడిగి వేసుకోండి. బాప్తిస్మం ఎందుకొరకు తెలుసా? మీ పాత జీవితాన్ని వదిలిపెట్టడానికి బాప్తిస్మం. మీ పాపములను కడిగి వేసుకోవటానికి బాప్తిస్మం. మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యములోనికి రావటానికి ఈ బాప్తిస్మం. చాలామంది బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలియదు ప్రియమైన దేవుని వారలారా. చాలామందికి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలియదు. కొంతమంది పెళ్లి కోసం తీసుకుంటుంటారు బాప్తిస్మం. పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకోమని బైబిల్ చెప్పలేదండి. కొంతమంది ఎవరో స్నేహితులు ఒత్తిడి చేశారని బాప్తిస్మం తీసుకుంటారు. నీ స్నేహితులు ఒత్తిడి చేస్తే తీసుకోవలసింది కాదు బాప్తిస్మం. ఎవరో డబ్బులు ఇస్తున్నారని తీసుకోవలసింది కాదు బాప్తిస్మం. బాప్తిస్మము నీ అంతటికి నీవు మారు మనసు పొంది, సువార్తను నమ్మి, క్రీస్తులో రక్షణ ఉన్నది అని గ్రహించి, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి నీవు తీసుకోవాలి బాప్తిస్మం. పెళ్లి కోసం కాదండి. చాలామంది పెళ్లి కోసం బాప్తిస్మం ఇస్తుంటారు. మారు మనసు ఉందా? క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించావా? నీ పాపాలు క్షమించుకోవటం కోసమే బాప్తిస్మం పొందుతున్నావా? బాప్తిస్మం ఎందుకు పొందాలో బైబిల్లో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చెబుతున్నాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరు మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిస్మం పొందమన్నాడు. మీకు మారు మనసు రావాలి, మీ పాపాలు క్షమించుకోవటం కోసం మీరు బాప్తిస్మం పొందాలి అంటున్నాడు. ఒక మనిషికి ఎప్పుడైతే సువార్త వినుట ద్వారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ఆ విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వినుట వలన కలుగుతుందని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు గారి మాటలు మనిషిని మారుస్తాయి. పాపాన్ని విడిచిపెట్టేలా
క్రీస్తు గారి బోధలు దోహదపడతాయి. ఈరోజు మనమంతా ఎలా మారాం? ఈరోజు మనమంతా ఎలా రక్షణలోకి వచ్చాం? క్రీస్తు సువార్తను బట్టి కదా, అపోస్తుల బోధన బట్టి కదా. మరి అపోస్తుల బోధ ఎక్కడిది? యేసుక్రీస్తు గారి రాజ్య సువార్తే అపోస్తులు బోధించిన బోధ. ఆ క్రీస్తు బోధలో మనిషి మార్పు చెందటానికి కావలసిన జీవవాక్కులు ఉన్నవి. అందుకే సువార్త వినిన మనము మారు మనసు పొందాము, సంఘములోకి వచ్చాము, రాజ్యములోకి వచ్చాము, సంఘ సభ్యులుగా, రాజ్య నివాసులుగా ఉన్నాం. అందుకే పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది ఓ ప్రజలారా, మీరు మారు మనసు పొందండి. అలా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిస్మం పొందాలి అన్నాడు. బాప్తిస్మం ఎందుకు పొందాలి? పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం కాదు, స్నేహితులు ఒత్తిడి చేశారని కాదు, ఎవరో డబ్బులు ఇస్తున్నారని కాదు, ఎవరో బలవంత పెట్టారని కాదు. బాప్తిస్మం ఎందుకు పొందాలంటే నీవు మారు మనసు పొంది నీ పాప క్షమాపణ కొరకు నీవు బాప్తిస్మం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమంటున్నాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే, గనుక నీవు తడవు చేయుట ఎందుకు? నీవు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు తడవలాడుతున్నావు? గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. అంటే బాప్తిస్మం ఎందుకు పొందాలి? నీ పాపములను కడిగి వేసుకొనుట కొరకు, నీ పాపములను కడిగి వేసుకొనుట కొరకు. అంటే పాపములు కడిగి వేసుకోవాలంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఒప్పుకొని నీవు బాప్తిస్మం పొందాలి. అలా బాప్తిస్మం పొందితే దేవుడు నీ పాపములు కడిగి వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాత జీవితాన్ని తుడిచివేసి క్రొత్తదిగా మార్చటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నూతన పురుషునిగా పరిశుద్ధాత్ముని సహాయముతో చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మానవులమైన మనకు. అదే బాప్తిస్మం. బ్యాప్టిజో ముంచుట, పాతిపెట్టుట, సమాధి చేయుట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. పాత జీవితాన్ని సమాధి చేయాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి అంటే దానికి సూచనే బాప్తిస్మం అని మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మం అని మనకు కనబడుతుంది. ఎప్పుడు తీసుకోవాలి ఈ బాప్తిస్మం? బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలని మనం ఆలోచించగలిగితే, మీకు సువార్త ప్రకటింపబడినప్పుడు, మీకు మారు మనసు వచ్చినప్పుడు, మీ పాపములు క్షమించుకొని దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నప్పుడు, నిత్య జీవములో ప్రవేశించాలని మీరు ఆలోచన వచ్చినప్పుడు మీరు బాప్తిస్మం పొందాలి. వెంటనే ఆలస్యం చేయకూడదు. సమాజంలో సువార్త ప్రకటింపబడుతుంది. అనేక మంది సేవకులు, సువార్తికులు, యథార్థమైనటువంటి బోధకులు క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారు. వారు ప్రకటిస్తున్నప్పుడు మీరు వింటారు.
వినని మీకు మారు మనసు వస్తుంది. అలా మారు మనసు వచ్చిన మీరు మీ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకుంటే మనకొచ్చే ఉపయోగాలేంటి? బాప్తీసం తీసుకుంటే నీ పాత జీవితం సమాధి చేయబడుతుంది. నీ పాపములు క్షమింపబడతాయి. నీవు దేవుని రాజ్యములో అడుగు పెడతావు. దేవుని రాజ్యమును రుచి చూస్తావు. అంత మాత్రమే గాక మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము కూడా పొందుకుంటారు అని చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడగలిగితే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు అన్నాడు. చూడండి, మీరు బాప్తీసం పొందితే పరిశుద్ధాత్మను వరము దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. పరిశుద్ధాత్మను వరము మీరు పొందుకోవాలి అని అంటే మీరు బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందితే పాపక్షమాపణ, బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మలో పాలివారం అవుతాం. పరిశుద్ధాత్మను వరము మనం పొందుకుంటామని చెప్తుంది బైబిలు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, మీరు బాప్తిసం పొందారా? మీ పాపాలు క్షమింపబడతాయి, మీకు పరిశుద్ధాత్మను వరం వస్తుంది. మీ పిల్లలకు అన్నాడు, మీ పిల్లల మారు మనసు పొందారా? మీ పిల్లల బాప్తిసం పొందారా? అయితే మీ పిల్లలకు కూడా పాపాలు క్షమింపబడతాయి, పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ, అనగా మన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అంటే మీకు, మీ పిల్లలకు, మీ దూరస్తులు, మీ బంధువులు, మీ స్నేహితులు, ప్రపంచం అందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే దేవుడు పరిశుద్ధాత్మ అను వరమును మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఈ వాగ్దానం అందరికీ చెందింది అన్నాడు. పరిశుద్ధాత్మను వరము కొందరికే కాదు, అందరికీ, బాప్తిసం పొందిన వారందరికీ ఈ వాగ్దానము అనుగ్రహింపబడిందని చెప్పాడు. అంటే బాప్తిస్వం పొందిన తర్వాత మనము పరిశుద్ధాత్మను వరము పొందుకుంటాము అని గ్రహించాలి. ప్రియమైన దేవుని వారలారా, అంటే బాప్తిస్వం పొందిన వారికి పాపక్షమాపణతో పాటు రక్షణ మార్గము, పరిశుద్ధాత్మను వరము కూడా వస్తుందని మనము గ్రహించాలి. అందుకే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచూ ఉండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొందెను. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడు బాప్తిస్మం పొందారు ప్రజలు? ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను అక్కడున్న ప్రజలు విన్నారు, నమ్మారు.
అలా దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తుగా నామమును గూర్చిన సువార్తను గూర్చి వారు విన్నప్పుడు నమ్మారు. నమ్మిన పురుషులు, స్త్రీలు బాప్తిస్మాలు పొందారట. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మం పొందాలి అంటే మొదట మనం నమ్మాలి, సువార్తను నమ్మాలి. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, నమ్మాలి, సువార్తను నమ్మాలి. ఆ రోజు పిలుపు ప్రకటిస్తుంటే ఆ సువార్తను నమ్మిన స్త్రీలు, పురుషులందరూ బాప్తిస్మాలు పొందారట. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మాలు పొందారట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం కూడా మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం కూడా మనం చూడగలిగితే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. వాక్యమును అంగీకరించారు, వాక్యాన్ని నమ్మారు, సువార్తను నమ్మారు. అతని వాక్యము అంగీకరించిన వారు, అంగీకారం అయిపోయింది, అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్తిస్మము పొంది దేవుని సంఘమైన రాజ్యములో చేర్చబడ్డారు. ఆ రోజు సువార్తను నమ్మిన, అంగీకరించిన వారు సుమారు ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం పొందారట. అలా బాప్తిస్మం పొందిన వారు దేవుని రాజ్యములో, సంఘములో చేర్చబడ్డారట. ప్రియమైన దేవుని వారలారా, అలా చేర్చబడిన వారు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. అలా పాపాలు క్షమించేసుకొని, పరిశుద్ధాత్మను వరం పొందుకొని దేవుని సంఘములో ప్రవేశించి అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక ఉంటున్నారట. ఆనాటి ప్రజలు బాప్తిస్మం పొందారు. ఎందుకు పొందారు? పాప క్షమాపణ నిమిత్తం పొందారు. దేవుని రాజ్యములు అడుగు పెట్టడానికి పొందారు. మారు మనసు వచ్చింది గనక పొందారు. రక్షణ మార్గంలోనికి వచ్చారు. పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందారు. క్రీస్తు యొక్క మరణములో పాలివారయ్యారు. క్రీస్తు తిరిగి లేచాడు గనుక ఇదిగో మీరు కూడా తిరిగి లేచారు. అదే చెబుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా, అదే చెబుతున్నాడు. మరి పరిశుద్ధాత్మను వరమును మనం పొందుకోవటం వల్ల మనకేంటి ఉపయోగం? పరిశుద్ధాత్మను వరమును మనం పొందుకోవటం వలన మనకేంటి ఉపయోగం అని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మనం చూడగలిగితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అంటున్నాడు. చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడట. సర్వసత్యములోనికి అంటే పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యములోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా సర్వసత్యములోనికి దేవుని యొక్క సంకల్పములోనికి, దేవుని యొక్క చిత్తములోనికి, దేవుని యొక్క ఉద్దేశముల్లోనికి, దేవుని గూర్చిన సంగతులన్నీ మనకు నేర్పుతూ దేవునిలో సంపూర్ణుల మగుటకు పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొని వెళతాడు. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి తీసుకొని పోవును అన్నాడు.
సర్వసత్యములోనికి నడిపించును అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, సర్వసత్యములోనికి నడిపించును అన్నాడు. అంటే బాప్తిస్మం పొందుట వలన ఇవన్నీ జరుగుతున్నాయి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఆయన మాటలు విన్నటువంటి మనము బాప్తిస్మానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రక్షింపబడాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. అలా బాప్తిస్మం పొందిన మనము సర్వసత్యములోనికి, సత్యపు లోతుల్లోనికి మనము వెళ్ళాలి. అలా మనం వెళ్ళటానికి పరిశుద్ధాత్ముల వారు మనకు సహాయపడతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ చెబుతున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది, అంటే బాప్తిస్మము పొంది, క్రీస్తులోనికి వచ్చి, సంఘములోనికి వచ్చి, రాజ్యములో అడుగుపెట్టి, చాలా అర్థాలు చెప్పుకోవచ్చు మనం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఇదిగో బాప్తిస్మం పొంది నేను పొందానులే అని అలా ఉండిపోవటం కాదు. బాప్తిస్మం పొందిన మనము సర్వసత్యములోకి వెళ్ళాలి. అలా సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముల వారు మనల్ని తీసుకొని వెళతాడు. ఆయన తీసుకొని వెళ్ళేటప్పుడు మనం వెళ్ళిపోవాలి, ఆగిపోకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటి? బాప్తిస్మం పొంది అలా ఆగిపోమని లేదు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి బాప్తిస్మం పొందిన, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానులు కావాలంటున్నాడు. అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, దేవుని సంకల్పము, బైబిల్ మొత్తము ఈ అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళిపోవాలంటున్నాడు. చాలామంది బాప్తిస్మం పొందుతారండి, చాలామంది బాప్తిస్మం పొందుతారు, కానీ బైబిల్ నేర్చుకోరు, బైబిల్ చదవరు, బైబిల్ తరగతులకు హాజరు కారు, బైబిల్ జ్ఞానాన్ని ఆస్వాదించరు, దేవుని ఉద్దేశాలేంటో, దేవుని సంకల్పం ఏంటో తెలుసుకోరు. మీరు మొదటి మెట్టులోనే ఉన్నారు, రక్షణలోకి వచ్చారు. రక్షణలోకి వచ్చిన మనము సర్వసత్యములోనికి వెళ్ళవలసి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవులమైన మనము బాప్తిస్మంతో ఆగిపోకూడదు ప్రియమైన దేవుని వారలారా. సర్వసత్యములోనికి వెళ్ళాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి సంఘములో బోధించాలి, ప్రతి సంఘములో బోధించాలి. అలా సర్వసత్యపు లోతుల్లోనికి మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక చూద్దాం. మనం కొలస్సీయులకు రాసిన పత్రిక అందరూ చూడండి. తీతుకు రాసిన పత్రిక చూద్దాం. ముందు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, 3వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం. ఏ స్నానం? మామూలు స్నానం కాదట. రోజు నీళ్ళు పోసుకుంటావు కదా సబ్బుతో, ఆ స్నానం కాదు ఇది. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం గురించి చెప్తున్నాడు ఇక్కడ. బాప్తిస్మాన్ని దేనితో పోలి చెప్తున్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటే మరలా క్రొత్తగా జన్మించావు. పునఃస్థితి స్థాపన. దేవుడు మరలా
నిన్ను పునఃస్థితి స్థాపన చేశాడు. తల్లి గర్భములో నుంచి వచ్చిన నీవు, మనము తప్పిపోయాం, తొలగిపోయాం, పాపంలో పడిపోయాం. ఆ స్థితి బాగలేదు. అందుకే దేవుడు ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మము ద్వారా మరలా నిన్ను నన్ను మరలా క్రొత్తగా స్థాపిస్తున్నాడు, పరిశుద్ధులుగా స్థాపిస్తున్నాడు, నీతిమంతులుగా స్థాపిస్తున్నాడు, తన వాక్యములో నిలబెట్టుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుడు ప్రణాళిక వేశాడు. మనలను రక్షించటానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనలను రక్షించాడు. దేవుని ఉద్దేశం చూడండి. ఇక్కడ నువ్వు బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను వరముని నీ హృదయంలోకి పంపుతాను, నిన్ను నూతనపరుచుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను. అంటే రక్షింపబడాలి అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. అలా బాప్తిస్మం పొందితే మనము రక్షణలోకి వచ్చినట్టు, రక్షణ మార్గములు అడిగిపెట్టినట్టు. ఇది బాప్తిస్మం. అందుకే మన పాత జీవితం పాతిపెట్టబడాలి. మన పాత పాపపు జీవితం సమాధి చేయబడాలి. పాప ప్రాచీన పురుషుడు ఇక లేకుండా వెళ్ళిపోవాలి అంటే అతన్ని సమాధిలోకి తోలాలి. అలా సమాధి చేసే కార్యక్రమమే బాప్తిస్మము అని చెప్పాడు. అందుకే బ్యాప్టిజో అనే గ్రీకు పదానికి అర్థం సమాధి చేయుట, ముంచుట, పాతిపెట్టుట. ఎక్కడ ముంచాలి? నీటి మూలముగా అన్నాడు గనుక నీటిలో ముంచాలి. ఆత్మ మూలముగా అన్నాడు గనుక పరిశుద్ధాత్మను వరమును అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, బాప్తిసం అంటే ఏంటో ఈ వారం మీరు అర్థం తెలుసుకున్నారు. వచ్చే వారం బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, ఏ నామములో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, రెండోసారి బాప్తిసం పొందొచ్చా, ఒకవేళ బాప్తిసం పొందకపోతే ఏమవుతుంది? వీటన్నిటి ప్రశ్నలకు వచ్చే ఆదివారం క్లాసులో తెలుసుకొని దేవుని వాక్య ప్రకారం ముందుకు కొనసాగుదాం. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మాల్లో రకాలు లేవు. సమాజంలో రకరకాల బాప్తిజమాలు ఇస్తున్నారు. కొందరు ముంచుడు బాప్తిజం ఇస్తున్నారు, ఓకే. మరికొందరు చిలకరింపు బాప్తిజం ఇస్తున్నారు, మరికొందరు జెండా కింద బాప్తిజం ఇస్తున్నారు. కొంతమంది సిలువలో దొంగ బాప్తిజం తీసుకోకుండే రక్షింపబడ్డాడు గండి, అసలు బాప్తిజమే అవసరం లేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి బోధలను మీరు నమ్మకండి. బాప్తిసం ఎంత ప్రాముఖ్యమో, బాప్తిసం ప్రతి మనిషి జీవితంలో ఎంత అవసరమో బైబిల్ గ్రంథం నొక్కి ఒక్కానించి చెబుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తులు చెప్పారు, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ప్రతివారు బాప్తిసం పొందండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందవలెను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందవలెను. బాప్తిసం కొరకు వేచి చూడకండి. మీరు సువార్తను నమ్మారా? యేసుక్రీస్తును నమ్మారా? దేవుణ్ణి నమ్మారా? బైబిల్ను నమ్మారా? అయితే ఆలస్యం చేయకండి, వెంటనే బాప్తిసం తీసుకోండి. ఎలా తీసుకోవాలి, ఎవరి చేత తీసుకోవాలి, ఏ నామంలో తీసుకోవాలి, వచ్చే వారం నేర్చుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ తరగతిని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. గడిచిన వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచారు తండ్రి. నాయన, ఈ జేసీజీ గ్రూపు ద్వారా ప్రతి ఆదివారము సాయంత్రము తండ్రి
మీ పరిశుద్ధ గ్రంథ లేఖనములను మీ బిడ్డలకు బోధించటానికి మీరిచ్చిన అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఈ శబ్దయంత్రము ద్వారా, ఇక్కడ కూర్చొని వింటున్న వారి ద్వారా, లైవ్లో చూస్తున్న వారి ద్వారా నాయన మీరు మహిమపరచబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. బోధింపబడుతున్న వాక్యము అనేకులకు ప్రయోజనకరంగా మారినట్లు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బోధించే నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించిన ఆయన మీ బిడ్డలందరినీ మీ సత్యవాక్యములో నడిపించటానికి నాకును నేర్పించి ముందుకు నడిపించమని వేడుకుంటూ, వచ్చే వారం బైబిల్ తరగతిలో మేమందరము నాయన ఈ విధంగా కలుసుకొని మరికొన్ని విషయములను నాయన ధ్యానించటానికి మీ కృప చూపించమని వేడుకుంటూ, ఘనత మహిమా ప్రభావములు స్తోత్రములన్నీ సమర్పిస్తూ మీకే నమస్కరిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ఈ కార్యక్రమం ముగించుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. వచ్చే వారం మరలా 8 గంటలకు ఈ బైబిల్ తరగతిలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలండి.